అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం ఈరోజు క్లాస్ ఏం డిస్కస్ చేద్దామంటే, మీ అందరికీ తెలుసు యూజీసీ నెట్ డిసెంబర్ 2024 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. అసలు యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, అందులో ఏ విధంగా అప్లై చేయాలి, అందులో ఉండే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఫీజులు ఎలా ఉంటాయి అనేది మనం మీకు ఈ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. పీజీ అయిన తర్వాత యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో దాని ద్వారా మనం పిహెచ్డి చేయొచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వెళ్ళొచ్చు. జేఆర్ఎఫ్ ద్వారా మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇండియాలో ఏ కాలేజ్ ఆ యూనివర్సిటీలో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే పిహెచ్డి చేయొచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా సెలెక్ట్ అవుతారు. ఎవరైతే ఈ విధంగా జేఆర్ఎఫ్ కానీ నెట్ క్వాలిఫై అయినా కూడా వాళ్ళకి ఏంటంటే చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే అంత ఈజీగా ఉంది. ఇది కొద్దిగా టఫ్ ఎగ్జామ్. ఇండియాలో ఉన్న టఫెస్ట్ ఎగ్జామ్స్ లో వన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటంటే యూజీసీ నెట్ ఎగ్జామ్. మనం ఏదో పైన చదివేస్తామన్న వాళ్ళకైతే ఇది క్వాలిఫై అవ్వడం చాలా కష్టం. టెక్స్ట్ బుక్స్ చదువుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఒక టాపిక్ ని మనం ఏ విధంగా ఇచ్చినా కూడా మనం చేయగలము అనే స్టేజ్ కి మనం వెళ్ళగలిగినప్పుడు మనం ఇది ఈజీగా క్వాలిఫై అయిపోతాం. సో మనం చదువుకొని వెళ్ళిపోతే చాలా సింపుల్ ఎగ్జామ్ యూజీసీ నెట్ ఎగ్జామ్. సో మరి అందులో మనం వెళ్లే ముందు ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కొన్ని చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ మనం సరిగ్గా కింద అప్లై చేయకపోతే మన అప్లికేషన్ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళందరికీ కూడా చాలా విషయాలు ఈ ఛానల్ ద్వారా తెలుస్తాయి. సో మనం ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. యూజీసీ నెట్ డిసెంబర్ 2024. మనకి యూజీసీ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. అంటే యూనివర్సిటీస్ కి మనకు ఉంటాయి కదా, ఇండియాలో వాళ్ళకున్న యూనివర్సిటీస్ అన్నింటికి కూడా మనకి గ్రాంట్స్ ఇవ్వడం అది ఎవరి బాధ్యత అంటే యూజీసీ. అంటే గ్రాంట్స్ అందరికీ ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చేది. వాళ్ళకి ఒక న్యాక్ క్రైటీరియా ఇవన్నీ పెట్టి వాటి ద్వారా మనకి యూజీసీ గ్రాంట్స్ ఇస్తుంటుంది. నెక్స్ట్ దాన్ని మనం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ తీసుకుంటాం. అలాగే మనకి నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ యూజీసీ ఎందుకు యూజీసీ నెట్ కండక్ట్ చేస్తుందంటే ఈక్విటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం, అలాగే మనకి రీసెర్చ్ పర్పస్, వ్యాలిడ్ ఎడ్యుకేషన్ కి ఫెయిర్ గా, ట్రాన్స్పరెంట్ గా, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ఈ విధంగా మన ఇండియాలో ఉన్న కాలేజెస్ ని, యూనివర్సిటీస్ ని డెవలప్ చేయడంతో పాటుగా స్టూడెంట్స్ ను కూడా ఈ విధంగా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ పర్పస్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో మనకి యూజీసీ నెట్ అనేది ఎగ్జామ్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా 2 times కండక్ట్ చేస్తుంది. మనకి జూన్ లో కండక్ట్ చేస్తారు, డిసెంబర్ లో కండక్ట్ చేస్తారు. అంటే ఎవ్రీ 6 months ఒకసారి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మనకి మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అది ఒకసారి టైం టేబుల్ మనకి ముందుకు వెనక్కి జరుగుతూ ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ 2 times కండక్ట్ చేస్తారు. ఏ ఎగ్జామ్? యూజీసీ నెట్ ఎగ్జామ్. మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏం చేశారంటే అది మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని అప్పగించడం అనేది జరిగింది. ఎన్టీఏకి ఇది అప్పగించారు. సో మీకు తెలిసింది కదా యూనివర్సిటీ అంటే ఏంటి, అలాగే మనకి నేషనల్ టెస్టింగ్ ఎన్టీఏ గురించి, అలాగే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇవి ఎందుకు చెప్తున్నామంటే వీటిని మన రీసెర్చ్ మెథడాలజీ పేపర్ లో మనకి ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది కదా, యూజీసీ అంటే ఏంటి, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అది ఏ రకమైన స్టాట్యూటరీ బాడీ ఏంటి క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే అబ్రివేషన్స్ కూడా యూజీసీ అని అడగగానే మీరు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అని, ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని మీకు రావాలి. ఎన్టీఏ టెస్టింగ్ ఏజెన్సీ అంటే మనకి ఇండియాలో సంబంధించిన ఎగ్జామ్స్ ఇది కండక్ట్ చేస్తుంది. యూజీసీ ఎన్టీఏకి అప్పగించింది ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా మీకు ఇది ఇంట్రడక్షన్ గా తీసుకుంటే, ఎందుకే చెప్తున్నారంటే స్టార్టింగ్ ఎగ్జామ్ అప్లై చేస్తారు మన పీజీ లాస్ట్ సెమిస్టర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లాస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకంటే నేను పీజీలో చదివినప్పుడు నాకు అసలు యూజీసీ నెట్ ఎగ్జామ్ అంటే అసలు ఐడియా లేదు. పీజీ అయిపోయిన తర్వాత చిన్నగా నాలెడ్జ్ వచ్చింది. ఈ వీడియో పర్టికులర్ డీప్ గా చెప్పడానికి ఏంటంటే పీజీ చదువుతుంది కానీ మీకు దీని మీద ఐడియా వస్తే
పీజీ 4th సెమిస్టర్ మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకుంటే హ్యాపీగా మీరు క్వాలిఫై అయిపోతే ఆఫ్టర్ పీజీ అవగానే మీరు ఈ సర్టిఫికేట్ తో మీరు మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఓకే, సో యూజీసీ నెట్ మనకి 85 సబ్జెక్ట్స్ మీద మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మనకి తెలుగు, తమిళ్, కన్నడ లాంటి ఎకనామిక్స్ 5 సబ్జెక్ట్ తీసుకుంటుంది. ఆంథ్రోపాలజీ ఇలా మన సాంస్కృతి ఇలా ఉంటాయి కదా, ఆ సబ్జెక్ట్స్ అన్నింటికి కలిపి 85 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే 85 సబ్జెక్ట్స్ మీద మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే మీరు కంప్యూటర్ మీద చేస్తారు. ఆన్లైన్ లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తారు, సిబిటి టెస్ట్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎప్పటి వరకు ఉందంటే మన టైము యూజీసీ నెట్ December 2024 యొక్క సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ 19th November 2024, అంటే ఈ నెల 19th నుంచి 10th December 2024 వచ్చే నెల 10వ తారీఖు వరకు దీని టైం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ నెల 19వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు మనకి టైం ఉంది. 10వ తారీఖు రాత్రి 11:50కి ఇది క్లోజ్ అయిపోద్ది. సో మనం చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది ఎర్లీ పెట్టేసుకుంటారు, చివరిలో పెడదామా పెట్టద్దా అని ఆలోచించుకుంటూ టైం గడిపేసి చివరిలో పెట్టడం ట్రై చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, సర్వర్ డౌన్ అయిపోతుంది అని చెప్పి అయిపోద్ది. అందరూ పెట్టేయడం వల్ల ఏమవుతుంది, సర్వర్ బిజీ అయిపోయి మనకి అప్లికేషన్ ఓపెన్ అవ్వదు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు, దయచేసి మనం స్టార్టింగ్ మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ టెన్షన్ ఉండదు కదా మనకి చివరికి వచ్చేసరికి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఎప్పటి వరకు లాస్ట్ డేట్ మనకి ఎలాగా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఫీజ్ పే చేయొచ్చు. అది ఏ రోజు 11th December 2024 అంటే మన్నాడు 10th December తో కూడా క్లోజ్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఫీజు కన్నా ఆ స్టెప్ ఆగిపోయింది అనుకోండి, 11th December మీరు ఫీజు కనుక కట్టేసి మీరు ఆ రోజుతో మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి, డేట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. 11th December నైట్ 11:50 అది క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఎస్బీఐ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇలా ఉన్నాయి బ్యాంక్. వాటి వల్ల మీరు ఈజీగా హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చుని మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసుకోవచ్చు. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అంత కష్టపడే అయితే అవసరం లేదు. మీకు ఎలాగ స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్క చేతిలో ఉన్నాయి కాబట్టి ఈజీగా మీరు చేసుకోండి. నెక్స్ట్ కరెక్షన్స్, ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా రాంగ్ గా ఏమైనా మిస్టేక్స్ వచ్చాయంటే మీరు మనకి 11 క్లోజ్ అవుతుంది కాబట్టి వెంటనే 12th 13th December మీకు అప్ టు 11:50 అంటే రాత్రి 11:50 లోపు మీరు ఏం చేయొచ్చు, 12వ తారీఖు 13వ తారీఖు ఆ 2 రోజులు మీరు ఏమైనా మిస్టేక్స్ ఫిల్ చేసి ఉంటే, అంటే మీ నేమ్ ఏమైనా తప్పుగా టైప్ చేసినా, మీరు మీ అడ్రస్ కానీ ఏమైనా మీరు తేడా చేశారనుకోండి, అది మీరు కరెక్షన్స్ ఈ 2 రోజుల్లో చేసుకుంటారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే 1st January to 19th January 2025 అంటే కొత్త సంవత్సరంలో 1st తారీఖున స్టార్ట్ అవుతున్నాయి అని అర్థం. 1st January నుంచి అదే నెలలో January 19th లోపు మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటారంటే మరి 85 సబ్జెక్ట్స్ కండక్ట్ చేయాలి. అది ఓవరాల్ ఇండియా, ఇది ఇండియా అంతా ఉంటుంది ఎగ్జామ్ అంటే. మళ్ళీ ఏపీ సెట్ అంటే అనుకోండి, ఏపీ వాళ్ళు రాస్తారు. యూజీసీ నెట్ అంటే ఆల్ ఇండియా అందరూ కూడా మీరు ఎగ్జామ్ రాస్తారు, మొత్తం అన్ని స్టేట్స్ వాళ్ళు. కాబట్టి మనకి 19 days కంపల్సరీ 85 సబ్జెక్ట్స్ పడుతుంది. మనకి షిఫ్ట్ వైజ్ పెడతారు, షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 అలా మనకి ఎన్ని షిఫ్ట్లు ఉంటాయి అనేది అవన్నీ వాళ్ళు ఇండికేట్ చేస్తారు. ఇది మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది మనకి అడ్మిట్ కార్డ్ లో వస్తుంది. ఓకే, మన సబ్జెక్ట్ బట్టి. నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమో మనకి 3 hours ఉంటుంది, అంటే 180 minutes. 3 into 60 180 minutes మనకి ఎగ్జామ్ ఉంటుంది. మనకి ఎటువంటి బ్రేక్ ఇవ్వరు. మీరు ఒకసారి రిపోర్టింగ్ టైం అవన్నీ చెక్ చేసుకుని మీరు హాల్ టికెట్ తీసుకుని మీరు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ ఎగ్జామ్ అవ్విన తర్వాత 3 hours తర్వాత బయటకు వస్తారు. ఎటువంటి బ్రేక్ ఇవ్వరు. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ మీకు ఒకసారి ఇచ్చేస్తారు. ఆ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కూడా ఎటువంటి బ్రేక్ లేకుండా మీరు హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాసుకుంటారు. సో టైం త్వరగా అయిపోతూ ఉంటుంది మనకి. ఎందుకంటే నెట్ ఎగ్జామ్ అంటే ఎక్కువ ఆలోచించే విధంగా ఇస్తారు. మీ యొక్క థింకింగ్ ని ఎనాలిసిస్ ఎలా ఉంటుందో చూసుకోవడానికి వాళ్ళు చాలా డెప్త్ అడుగుతూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని పెడతారు. సో మీరు ఆలోచించడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ బాగా చేసుకుంటే మీరు బిట్లు ఫాస్ట్ గా చేయగలుగుతారు. ఓకే, 3 hours మీకు ఇస్తారు టైం.
3 hours అయిపోగానే మాకు బిట్స్ ఉండిపోయి మేడం అంటే కుదరదు, వెంటనే కంప్యూటర్ షట్ డౌన్ చేసేస్తుంది, టైం అయిపోయింది అని చెప్పేసి అది క్లోజ్ అయిపోతుంటుంది. సో మీరు ఒక పక్కన టైం చూసుకోవాలి, అలాగే మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేశారు లేదా రివ్యూకి ఏ క్వశ్చన్ పెట్టుకున్నారో కలర్స్ ఉంటుంది, పర్పుల్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్స్, ఏమేమి చేశారంటే ఏది ఓపెన్ చేయలేదు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారంటే ఎన్ని చేయాలి, రివ్యూకి ఎన్ని క్వశ్చన్స్ పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీకు పక్కన చూపిస్తుంది కంప్యూటర్ లో. సో మీరు ఏం టెన్షన్ పడిన అవసరం, కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేసుకుంటే అలవాటు అయిపోద్ది. ఫస్ట్ టైం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలా చేయగా మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, టెన్షన్ ఏమి పడకండి, మీకు ప్రతి దాని టైం ఇండికేట్ చేసేస్తూ ఉంటుంది సిస్టమ్. ఓకే, నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా అది ఎకనామిక్స్ తీసుకున్న, కామర్స్ తీసుకున్న, ఆంథ్రోపాలజీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ లాంగ్వేజ్ పేపర్, ఇప్పుడు తెలుగు ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, ఈవెన్ సాంస్క్రిట్, వీటిని మనకి వాటి భాషలో ఇప్పుడు తెలుగు పేపర్ ఉందనుకుంటే తెలుగులోనే అడుగుతారు, ఇంగ్లీష్ అడగడం కదా. సో లాంగ్వేజెస్ పేపర్స్ తప్ప మిగతా పేపర్స్ అన్ని ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. కానీ మీకు ఒక క్వశ్చన్ తప్పు పడిందా లేకపోతే దాని యొక్క మీనింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బట్టే మనకి కరెక్షన్, ఫైనల్ గా కరెక్షన్ చేస్తారు. హిందీని పట్టించుకోరు అక్కడ. ఇంగ్లీష్ లో ఉన్న టెక్నాలజీ దాని అర్థం ప్రకారం వాళ్ళు వెళ్తారు, ఫైనల్ ఇంగ్లీష్ ని మనం క్యాల్కులేట్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు 1150 రూపీస్ పే చేయాలి. ఇది పెట్టుకుని 1150. ఎవరు? జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, నాన్ క్రిమిలియస్, ఓబీసీలు అంటూ ఉంటారు కదా, వాళ్ళంతా 600 రూపీస్ పే చేస్తారు ఎగ్జామ్ కి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, నెక్స్ట్ పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ ఉంటారు కదా, వీళ్ళేమో 325 రూపీస్ పే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జనరల్ వాళ్ళేమో 1150 రూపీస్ అయితే, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎన్సీఎల్ వీళ్ళందరూ కూడా 600 రూపీస్ పే చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ వాళ్ళు ఏం చేస్తారు, 325 రూపీస్ పే చేయాలి. నెక్స్ట్ మీరు వెబ్సైట్స్, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎందులోకి వెళ్ళాలి అంటే www.ugcnet.nta.ac.in ఆర్ www.nta.ac.in. మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలనుకున్నా, దీనికి సంబంధించి మనకు యూజీసీ వాళ్ళు ఒక బులెటిన్ మనకి ఇచ్చారు. నేను ఆ బులెటిన్ ని చూసి ప్రిపేర్ చేశాను. ఆ బులెటిన్ ఎక్కువ పేజీలు ఉన్నాయని కాకుండా మీరు చదివితే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మనకి ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఏపీలో, నెక్స్ట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్ని మళ్ళీ 85 సబ్జెక్ట్స్ అంటే ఏంటి, అన్ని కూడా మనకి ఏం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది అనేది కూడా ఆ బులెటిన్ ఇచ్చారు. ఆ బులెటిన్ మనకి ఈ వెబ్సైట్ లో ugcnet.nta.ac.in లో మనకి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఈ వెబ్సైట్ మాత్రం మీరు నోట్ చేసుకోండి. మీరు ఒక ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ లో మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, పేపర్ 1, పేపర్ 2. మనకి 3 hours టైమింగ్ గుర్తుంది కదా, 180 minutes ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏముంటుంది, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ మెథడాలజీ, రీజనింగ్, కాంప్రహెన్షన్, పాసేజెస్, జనరల్ అవేర్నెస్, ఇలా విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ హైర్ ఎడ్యుకేషన్, ఇలా కొన్ని ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ సంబంధించిన చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అది ఫస్ట్ పేపర్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి కూడా కామన్ గా ఉంటుంది. మీరు 85 సబ్జెక్ట్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏమో అందరికి కామన్ గా ఉంటుంది. సెకండ్ పేపర్ మాత్రం ఎవరైతే పీజీ సబ్జెక్ట్ అప్లై చేసుకుంటామో, నాది ఎకనామిక్స్ కదా పీజీ, నేను ఎకనామిక్స్ సెకండ్ పేపర్ సబ్జెక్ట్ కింద వస్తుంది. సో ఫస్ట్ పేపర్ మాత్రం అందరికి కామన్ గా ఉంటుంది. టీచింగ్ యాప్టిట్యూడ్, ఇవన్నీ రీజనింగ్, వీటి కాంప్రహెన్షన్, ఇవన్నీ మనకి ఇందులో అవైలబుల్ ఉంటుంది. వీటికి సంబంధించి బయట ఒప్పకాదని చాలా కొన్ని బుక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరైతే రాయగా మనకు అర్థమవుతుంటుంది. ఒక స్టార్టింగ్ 4th సెమిస్టర్ ఉండగా, లాస్ట్ ఇయర్ లో ఉండగా అప్లై చేస్తారు. వాళ్ళకి అసలు రీసెర్చ్ అంటే ఏంటి, టీచింగ్ యాప్టిట్యూడ్ ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బుక్స్ చదవండి ఫస్ట్. మీరు ఏం టెన్షన్ పట్టుకోకుండా అసలు వాట్ అని డిస్కస్ చేస్తే ఆ బుక్స్ లో మరీ డెప్త్ చెప్పకపోయినా పైన కొద్దిగా అర్థమయ్యేలా చెప్పారు. స్టార్టింగ్ నేను అవే చదువుకున్నాను. మీకు అందుకే నేను ఏం చేశాను అంటే రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఇక్కడ నుంచి యూజీసీ నెట్ మీకు బిట్స్ అది క్వాలిఫై అవ్వాలని చెప్పేసి నేను రీజనింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను. నా రీజనింగ్ ప్లేలిస్ట్ లో ఉంటాయి.
వన్ బై వన్ చెప్తున్నాను, అవి కూడా మీరు చూస్తూ ఏంటి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పేపర్ మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 100 మార్క్స్. ఎన్ని బిట్స్ ఇస్తారు? 50 బిట్స్ ఇస్తారు. అన్ని కూడా మల్టిపుల్ ఆన్సర్స్. 4 ఆన్సర్స్ ఇస్తారు, మీకు తెలుసు కదా. మనం అంటే క్లిక్ చేస్తాం సిస్టమ్ లో. సో ప్రతి బిట్ కి కూడా 2 మార్క్స్ ఉంటుంది. సో 50 × 2 100 మార్క్స్. తెలుసు, టీచింగ్, రీసెర్చ్ మెథడాలజీ ఇవన్నీ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి సెకండ్ పేపర్కి వచ్చేసరికి 200 బిట్స్ ఉంటాయి. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 100 క్వశ్చన్స్. ఫస్ట్ పేపర్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఈ సెకండ్ పేపర్ 100 క్వశ్చన్స్. టోటల్ 150 క్వశ్చన్స్. 150 × 2 ఎంత? మనకి 300 మార్క్స్ మీకు రాస్తారు మొత్తం యూజీసీ నెట్ ఫస్ట్ సెకండ్ పేపర్ కలుపుకొని. సో సెకండ్ పేపర్ మనకి సబ్జెక్టు మనకి మీరు పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే చదువుతారో మీరు ఆ సబ్జెక్ట్ సెకండ్ పేపర్ అవుతుంది. వీటికి సంబంధించి మనకి వెబ్సైట్ లో వాళ్ళు యూజీసీ వెబ్సైట్ లో మనకి సిలబస్, మనకి ఫస్ట్ పేపర్ సిలబస్, సెకండ్ పేపర్ సిలబస్ కూడా వాళ్ళు పెట్టారు అన్ని సబ్జెక్ట్ రిలేటెడ్ గా. మీరు అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టోటల్ డ్యూరేషన్ 3 hours 180 minutes. మనకి మన ఇందులో హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు ఆన్సర్ చేసిన ప్రతి దానికి మనకి ప్రతిదీ అన్ని కూడా కంపల్సరీ మీరు ఆన్సర్ చేసుకుంటారు. నో తప్పు అయిన దానికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. స్టార్టింగ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్స్ ఉండేవి. 3 పేపర్స్ ఉండేవి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ డిస్క్రిప్టివ్ మామూలుగా ఆబ్జెక్టివ్ ఉంటే, థర్డ్ పేపర్ డిస్క్రిప్టివ్ ఉండేది. తర్వాత మళ్ళీ ఏం చేశారు? ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ కూడా ఆబ్జెక్టివ్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓన్లీ 2 పేపర్స్ చేశారు. సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నారు. అలాగే మనకి క్వశ్చన్స్ లో మనకి తప్పుగా అడుగుతున్నారు. ఎన్టీఏ తీసుకున్నప్పటి నుంచి ఇంకా చాలా తక్కువ వస్తుంది. యూజీసీ ఆర్గనైజ్ చేసేప్పుడు కొద్దిగా బిట్స్ కొంచెం పెట్టగలిగే వాళ్ళు. ఇప్పుడు ఎన్టీఏ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా మనకు అర్థం ఉన్నంత క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. సో ప్రిపరేషన్ చాలా మనం గట్టిగా చేయాలి. నెట్ అంటే అంత ఈజీ అయితే కాదు. ఓకే, నో నెగిటివ్ మార్కింగ్. అలాగే మనకి ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటాయి. మన అన్ఆన్సర్డ్ మనం చేయలేని క్వశ్చన్స్ కానీ, మనం అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్ కానీ, లేకపోతే మార్క్ రివ్యూ పెట్టినట్లు కానీ ఎటువంటి మార్క్స్ ఇవ్వబడవు. గుర్తుపెట్టుకున్నారు కదా, నో మార్క్స్ ఆర్ నాట్ గివెన్. అక్కడ మనకి ఎటువంటి మార్క్స్ కూడా ఇవ్వబడవు. మీరు ఆన్సర్ చేసిన వాటి కరెక్ట్ ఆన్సర్స్ మాత్రం మార్క్స్ ఇస్తారు. మీరు రాంగ్ ఆన్సర్స్ అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్. 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 50 క్వశ్చన్స్, సెకండ్ పేపర్ లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 3 hours టైం ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకే, ఈ విధంగా మనకి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్. మనకి డేట్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఆన్లైన్ సబ్మిషన్ చేయాలి, నెక్స్ట్ ఫీ ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ మనకి కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఏం చెప్తాను అంటే అసలు మనం ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి అనేది మనం నెక్స్ట్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కి అప్లై చేస్తున్నారా, జేఆర్ కి అప్లై చేస్తున్నారా, పిహెచ్డి అడ్మిషన్ అప్లై చేస్తున్నారా అనే దాన్ని కూడా మనం చూడాలి. ప్లస్ ఎలిజిబిలిటీ ఏంటి? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలంటే ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయాలి కదా. ఏమేమి ఎలిజిబిలిటీ ఉంటే యూజీసీ నెట్ అప్లై చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఆన్లైన్ ఎగ్జామ్ మనం అప్లికేషన్ ఫిల్ చేయాలి కదా, అది ఎలా ఫిల్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే www.ugcnet.nta.ac.in మీరు వెబ్సైట్ లో వెళ్తారు. వెళ్ళగానే అక్కడ మీరు ఇంకేం కనబడుతుందంటే అప్లికేషన్ అని అక్కడ ఫామ్ వస్తుంది. అది క్లిక్ చేస్తే మీరు లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఎవరు మీరు అంటే లాగిన్ అవ్వరు అక్కడ, ఎందుకంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి. అక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అండ్ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీరు అందులోకి వెళ్ళి మీరు ఏంటంటే మీకు అక్కడ ఈమెయిల్ ఐడి ఉండాలి. మీరు మీ ఈమెయిల్ ఐడి పెట్టండి, ప్లస్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ పంపించాలన్నా మీ ఫోన్కి రావాలంటే మీ ఓన్ ఈమెయిల్ ఐడి, మీ ఓన్ మొబైల్ నెంబర్ని అక్కడ ఇస్తే మీ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు అది ఒక నెంబర్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తుంది. అలాగే మీరు పాస్వర్డ్ కూడా మీరు జనరేట్ చేసుకుంటారు. అది అయిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అవ్వచ్చు. మా పాస్వర్డ్ తెలిసి ఏం పెట్టి నేను ఇప్పుడు చూడలేదు, లాస్ట్ టైం అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, ఇలా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఇవ్వగా మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మీరు నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ డీటెయిల్స్ మీ ఈమెయిల్ ఐడికి కూడా మీకు వాళ్ళు పంపుతారు. నెక్స్ట్ చెకింగ్ అది ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ రావడం ఉంటుంది. మీరు ఒకసారి అవన్నీ జరిగిన తర్వాత ఏమవుతుందో ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, అది మీరు నోట్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ లో అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముందుకు వచ్చి
మళ్ళీ లాగిన్ లోకి వెళ్ళాలి. ఈసారి న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో కాదు, లాగిన్ లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ నెంబర్ మీరు అక్కడ పాస్వర్డ్ ఏమడిగితే మీరు ఏమి ఇస్తారు దాన్ని పెట్టి అందులో పెట్టిన తర్వాత నెక్స్ట్ క్యాప్చర్ నొక్కుతారు కదా, కింద మీరు నొక్కిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు మీ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు. మీరు ఏం చదువుకున్నారు, మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చిందా, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ ఇస్తారు, మీరు చదివిన కాలేజ్, మీ నేమ్, లేకపోతే మీరు ఏ స్టేట్ లో చదివారు, మీ అడ్రస్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది, టెంపరీ అడ్రస్ అడుగుతుంది, నెక్స్ట్ ఇంకా మీ సిటీస్, మీరు ఎగ్జామ్ ఏ సిటీస్ అప్లై చేయాలనుకుంటున్నారు అది ఒక 4 సిటీస్ అడుగుతుంది. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ లో మనకి మ్యాక్సిమం 23 పైన మనకి సెంటర్ చూపిస్తుంది. సో మీకు నియర్ గా ఏదైతే ఉందో అని పెట్టుకుంటారు. ఇలా మీకు పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అందులో ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ ఆన్లైన్ సెకండ్ స్టెప్ లో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ఫిల్ చేసి మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ సిగ్నేచర్ ని, అలాగే నెక్స్ట్ ఇదేంటి మీ ఫోటో, రీసెంట్ గా తీసుకున్న ఫోటో మీరు అక్కడ ఎన్ని కేబీలో ఉంటుంది ఆ కేబీలో ఉన్నట్టు మీ ఫోటోని సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. అలాగే మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ నేమ్ అని రాయడం కోసం స్టార్టింగ్ వాళ్ళకి కొంచెం టెన్షన్ పడతారు. ఇలా మళ్ళీ నెక్స్ట్ మీ క్లోజింగ్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే మార్క్స్ లిస్ట్, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ పెట్టుకుంటారు మీరు, ప్లస్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే బ్యాంక్ బుక్ కానీ, ఇలాంటివి మీరు పాన్ కార్డ్ ఇలాంటివి మీరు ప్రూఫ్లు కానీ పెట్టుకుంటారు. సో వాటిని బట్టి మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడు సిగ్నేచర్, నెక్స్ట్ ఇలా ఫోటో పెట్టి అప్లోడ్ చేసేసిన తర్వాత మీకు నెక్స్ట్ థర్డ్ స్టెప్ కింద ఏమొస్తుందంటే పే ఎగ్జామినేషన్ ఫీ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే యూపీఐ ద్వారా మీరు ఏం చేయిస్తారంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇలా కొన్ని బ్యాంక్స్ ఇచ్చారు అక్కడ. సో వాటి ద్వారా మీరు ఫీజు అనేది పే చేసేస్తారు. పే చేసేగానే మీకు అక్కడ చెప్పేస్తుంది అక్కడ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే మీకు కన్ఫర్మేషన్ పేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఆ పేజ్ మాత్రం డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి అప్లికేషన్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. కాబట్టి మీరు ఇవన్నీ కేర్ఫుల్ గా ఇవ్వండి. ఎందుకంటే మీరు కరెక్షన్స్ తప్పు చేసేసారు అనుకోండి, ఎన్టీ అసలు వాటిని ఏం చేయలేదు. తర్వాత మీరు తప్పు ఫిల్ చేశారని చెప్పేసి మనం మీరే అంటే ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు. అందుకే మీరు కరెక్షన్స్ కూడా డేట్ 12 and 13 ఇవ్వడానికి డేట్ ఉంటుంది. మనం సంఘాల్లో కొంచెం తక్కువ ఫిల్ చేస్తాం కదా, మళ్ళీ కరెక్షన్ చేసుకుంటే మనకి 2 days ఛాన్స్ ఇస్తుంటుంది. అప్పటికే మనం కొంతమంది తెలియకపోవచ్చు, రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు తెలిస్తే చెప్పండి, వాళ్ళకి తెలియకపోవచ్చు. సో మనం అప్లై చేసేటప్పుడే ఫోటో కానీ ఇవన్నీ కూడా సిగ్నేచర్ కానీ మీరు స్కాన్ చేసి దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఎప్పుడైతే ఫీ కూడా మీరు ఫీజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోద్ది. డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉంచుకుంటారు. సో మీకు నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళు ఇచ్చిన మనకి డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, ఏంటది అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్, అలాగే మీరు ఒక ఫోటో పట్టుకెళ్తారు. ఆ ఫోటో ఎందుకంటే అక్కడ మనకి అటెండెన్స్ ఫామ్ సంబంధం ఉంటుంది, దాని మీద వాళ్ళు అటాచ్ చేస్తారు. అలాగే మీకు ప్రూఫ్, మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తారో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే గవర్నమెంట్ రికాగ్నైజ్ కావచ్చు, పాన్ కార్డా, లేకపోతే మీరు అలాంటివి తెలిసిస్తారు మీకు, మీరు పట్టుకుని వెళ్తారు. వెళ్ళి రిపోర్టింగ్ టైంకి ముందే మీరు ఉండాలి. ఒక్క నిమిషం లేట్ అయిన వాళ్ళు గేట్ వేసేస్తారు. సో మనం ఇంత కష్టపడి చదివిందంతా అక్కడ వృధా అయిపోతుంది. కాబట్టి మీరు ముందుగానే వెళ్ళి మీరు ఎగ్జామ్ మీ సీట్ లో మీరు వాళ్ళు సిస్టమ్ ముందు మీ తమ్ము వేసుకుంటారు, మీరా కాదని చెక్ చేసి మీ ఫోటో తీసుకుంటారు. మీకు అలా ఒక సిస్టమ్ నెంబర్ ఇస్తారు. ఆ సిస్టమ్ నెంబర్ పట్టుకుని మీరు వెళ్తే అది కూర్చుంటే మీ పేపర్, అప్పుడు మీకు టైం అవ్వగానే మీ పేపర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఆ టైం అంతా 3 hours చూపిస్తుంది. 3 hours అవగానే మీరు సబ్మిట్ నొక్కుతారు. మనం ఒకవేళ సబ్మిట్ చేయకుండా ఉండిపోతే సిస్టమ్ దానికి అదే ఆగిపోతుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత సెకండ్ స్టెప్ లోనేమో మీ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, థర్డ్ లో మాత్రం ఫీజు కడతారు. అది కన్క్లూజన్. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం యూజీసీ నెట్ దేనికోసం అప్లై చేస్తామో తెలియాలి కదా. మనం పీజీ చదివామంటే ఎందుకు అనేది ఒక రీజన్ పెట్టుకునే కదా మనం పీజీ చేస్తాము, ఒక ఎగ్జామ్ రాస్తాము. అలాగే మనం యూజీసీ నెట్ దేనికోసం రాస్తాము అంటే
మనకి మూడు కేటగిరీలో మనకి అప్ పెట్టారు. ఏంట కేటగిరీ 1 ఏంటంటే అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అపాయింట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. మీకు జేఆర్ఎఫ్ తో పాటుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్ చేసుకోవడానికి కూడా మనకి ఫస్ట్ కేటగిరీ 1. అంటే ఎలా డివైడ్ చేస్తారంటే మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా, మనకి కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. జేఆర్ఎఫ్ కి అపాయింట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎక్కువ రావాలి, దానికంటే కొంచెం తక్కువ వచ్చిన వాళ్ళు కేటగిరీ 2 కింద, మరీ తక్కువ వచ్చిన కింద కేటగిరీ 3 కింద వాళ్ళు తీసుకుంటారు. సో మనం కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది. మనం కట్ ఆఫ్ ఒక్కొక్క డిసెంబర్ లో ఒకలా ఉండొచ్చు, జూన్ లో ఒకలా ఉండొచ్చు. ఎలా అంటే మనకు వచ్చిన క్యాండిడేట్స్ వస్తారు కదా, వాళ్ళ యొక్క మార్క్స్ అన్నింటిని బట్టి కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారు. ఫస్ట్ అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో జేఆర్ఎఫ్ వాళ్ళకి ఏమో వస్తాయంటే ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్ ఏంటంటే వాళ్ళకి జేఆర్ఎఫ్ వస్తుందంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది వాళ్ళకి నెలకి ఇంత అమౌంట్ ఇస్తారు. 3 years 5 years కానీ మనకి జేఆర్ఎఫ్ అయితే ఇస్తారు. మీరు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ కూడా మీరు ఎక్కడైనా పడితే మీరు వెళ్ళి ఇండియాలో అప్లై చేసుకోవచ్చు, దానికి కూడా ఎస్ ఉంది. నెక్స్ట్ పిహెచ్డి, ఒకవేళ మీరు పీజీ పిహెచ్డి చదువుకున్నారు, పీజీ అంటే వరకు పిహెచ్డి చేయాలనుకున్నారు, మీకు జేఆర్ఎఫ్ కనుక వచ్చినట్లయితే మీరు జేఆర్ఎఫ్ మీ ఫెలోషిప్ వస్తుంది, మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అపాయింట్మెంట్ అక్కడ మనకి ఓకే అవుతారు. అలాగే మీరు ఇండియాలో ఎనీ యూనివర్సిటీలో లేదా కాలేజెస్ అంటే యూజీసీ రికగ్నైజ్ చేసింది అవ్వాలి. ప్రతిదీ దానికి ఒక రికగ్నేషన్ లేకుండా చదివే కాలేజెస్ ఇక్కడ యూజీసీ యాక్సెప్ట్ చేయదు. వాళ్ళు ఇంటర్వ్యూ అది కండక్ట్ చేసుకుంటారు, మళ్ళీ పిహెచ్డి మీకు సీట్ ఇచ్చేటప్పుడు అది. సో అక్కడ ప్రూఫ్స్ అన్ని మనం పెడతారు. సో యూజీసీ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ కాలేజెస్ లో ఓవరాల్ ఇండియాలో మీరు హ్యాపీగా మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు అవార్డ్ ఆఫ్ జేఆర్ఎఫ్ అండ్ అపాయింట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అయినప్పుడు మీకు ఈ చక్కగా మీకు పిహెచ్డికి అయ్యే డబ్బులు వాళ్ళే ఇస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎస్ అవుతారు. అలాగే పిహెచ్డి కూడా మీరు ఎనీ కాలేజ్ యూనివర్సిటీలో వాళ్ళ ఇండియాలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ కేటగిరీ 2 ఏంటంటే అపాయింట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అడ్మిషన్ టు పిహెచ్డి. అంటే మీకు ఫెలోషిప్ రాదు, కానీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అపాయింట్ చేసుకునే టైంలో మీరు వెళ్ళొచ్చు. అలాగే మీకు పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది. ఎలా అంటే పిహెచ్డి అంటే మీకు తెలుసు, మనకి ప్రతి స్టేట్ లో కూడా యూనివర్సిటీస్ మనకి ఆసెట్ కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని అలా కండక్ట్ చేసేటప్పుడు మీరు దీని ద్వారా కూడా పిహెచ్డి మీరు జాయిన్ అవ్వచ్చు ఆ యూనివర్సిటీలో. అలానే ఓకేనా, ఆర్సెట్ లాంటి ఏ యూనివర్సిటీ అవి కండక్ట్ చేస్తున్నప్పుడు మీకు పిహెచ్డి అడ్మిషన్ దీని ద్వారా మీరు పొందొచ్చు హ్యాపీగా. అలాగే మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా మీరు అపాయింట్మెంట్ ఇందులో ఎస్ వస్తుంది, కానీ మీకు జేఆర్ఎఫ్ అయితే రాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటంటే అడ్మిషన్స్ టు ఓన్లీ పిహెచ్డి. అంటే మీకు పిహెచ్డికే మీకు అడ్మిషన్ ఉంటుంది తప్ప జేఆర్ఎఫ్ కి అసిస్టెంట్ ప్రొఫెసర్ కి మీకు నో పెట్టడానికి ఉండదు. ఓన్లీ మీకు పిహెచ్డి అడ్మిషన్ మాత్రం ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ బాగా మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏమో ఫస్ట్ కేటగిరీలో ఉంటారు, తర్వాత సెకండ్ థర్డ్ కేటగిరీ ఇలా ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా అంటే జేఆర్ఎఫ్ మాత్రం ఉంది. అంటే 30 years జనరల్ కేటగిరీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు 30 years వరకు మీరు జేఆర్ఎఫ్ ఎలిజిబుల్. అలాగే మనకి ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ, థర్డ్ జనరల్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే 5 years ఎక్స్ట్రా చేస్తారు. అంటే వాళ్ళు 35 years వరకు మాక్సిమం వాళ్ళకి జేఆర్ఎఫ్ రాసుకోవచ్చు. ఒకసారి మీకు ఏజ్ అయిపోయిన తర్వాత మీరు జేఆర్ఎఫ్ మీకు రాదు, అర్థమైందా? 30 years అయితే జనరల్, నెక్స్ట్ ఎక్స్ట్రా 5 years అయితే వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళు ఈ ఏజ్ లోపల మీరు జేఆర్ఎఫ్ ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మీరు ఎంత బాగా రాసినా మనకి అవుతే అసిస్టెంట్ ప్రొఫెసర్ అపాయింట్మెంట్ పిహెచ్డి అని వస్తుంది, లేకపోతే ఓన్లీ పిహెచ్డికి మరి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ట్రై చేయాలి. మీరు ఎవరైతే మాకు పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ బాగా చేసుకోవాలి, చక్కగా మంచి యూనివర్సిటీలోకి వెళ్ళాలి, ఫెలోషిప్ రావాలి అంటే మాత్రం మీరు కేటగిరీ 1 లోనే ఉండాలి. మనం కేటగిరీ 1 లోనే ట్రై చేయాలి. ఇది కానీ వచ్చిందని హ్యాపీ, మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. హ్యాపీ వాళ్ళు మనకి ఫీజు ఇస్తారు, ఎవ్రీ మంత్ మనకి చక్కగా మంచి ఉంటుంది జేఆర్ఎఫ్. నెక్స్ట్ ఫెలోషిప్ బాగుంటుంది. నెక్స్ట్ మీరు ఎనీ యూనివర్సిటీకి వెళ్ళచ్చు ఓవర్ ఇండియాలో, మీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ పెడతారు, మీరు అప్పుడు పిహెచ్డి అడ్మిషన్ మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా మీరు హ్యాపీగా మీరు ఇంటర్వ్యూ అది ఆ టైంలో కూడా హాల్ ఎగ్జామ్ కి అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు. ఓకే, హ్యాపీగా ఇవన్నీ మీకు ఎలిజిబిలిటీ అవుతారు. మీకు హ్యాపీగా మీరు వీటన్నింటినీ కూడా
మీరు జీవితంలో ముందుకెళ్ళడానికి ఎంతగానో మీకు యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు ఎవరెవరు ఎగ్జామ్ రాయొచ్చు. ఫస్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వీళ్ళకి మాస్టర్స్ డిగ్రీలో 55% రావాలి. మాస్టర్స్ డిగ్రీలో 55% రావాలి. వాళ్ళు పీజీ చేస్తారు కదా, వాళ్ళు ఓవరాల్ మార్క్స్. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు మళ్ళీ నాన్ క్రిమిలేయర్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జనరల్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మాస్టర్స్ డిగ్రీలో ఎంత పర్సెంట్ రావాలి, 50% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయితే చేస్తారు కదా, వాళ్ళు ఎలిజిబుల్. ఎలా అంటే వాళ్ళు మా దగ్గర మరి ఎగ్జామ్ రాసేస్తామో క్వాలిఫై అవుతాం, కానీ మా దగ్గర సర్టిఫికెట్స్ ఉండవంటే మీరు అప్పుడు మీరు ఆ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ సర్టిఫికెట్స్ అయితే ఉండవు, కానీ దీనికి ప్రొవిజనల్ ఉంటుంది కదా, ప్రొవిజనల్ తో మీరు హ్యాపీగా జాయిన్ అవుతారు. తర్వాత ఫైనల్ మీరు సబ్మిట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇప్పుడు ప్రజెంట్ మనకు 4 ఇయర్స్ డిగ్రీ అని వచ్చింది కదా, వాళ్ళు కానీ నెక్స్ట్ 4 ఇయర్స్ అంటే ఏంటి, వాళ్ళకి 8 సెమిస్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా దీనికి ఎలిజిబుల్ లేవు. వాళ్ళకి 75% జనరల్ ఈడబ్ల్యూఎస్ అందరి వాళ్ళకి రావాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఇస్తారు. ఎవరికంటే ఇలా ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జనరల్ వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి 5% రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఎవరు వీళ్ళు 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తారు కదా వాళ్ళు. అలాగే వీళ్ళు కూడా మనకి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ అయితే అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్ అప్లై చేయండి, మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. అలాగే మనకి మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ డిసెంబర్ లో మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, మళ్ళీ మీరు డిసెంబర్ లోపు మీకు 1 ఇయర్ లోపు మీకు ఇది వ్యాలిడ్ అనమాట. మీరు 1 ఇయర్ లోపు మీరు జాయిన్ అవ్వచ్చు. 1 ఇయర్ లో మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా జాయిన్ అవుతారు హ్యాపీగా. ఓకేనా, లేదు మీకు 1 ఇయర్ టైం అయిపోతే మళ్ళీ మీరు జేఆర్ఎఫ్ కొట్టినా కూడా మీరు అది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, లేకపోతే 4 ఇయర్స్ డిగ్రీ అన్న మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ మీకు సిటీ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, మీకు సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, మన స్టేట్ ఆఫ్ టైమింగ్స్ ఏంటి, షిఫ్ట్లు ఏంటి, నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఏం చేస్తారంటే వాళ్ళు ఇండికేట్ చేస్తారు. తర్వాత ఎప్పుడు మేము షిఫ్ట్స్ ఎప్పుడు ఇవన్నీ కూడా మీకు తర్వాత ఇస్తారు. డేట్ ఇప్పుడైతే అనౌన్స్ చేయరు. ఆ సిచ్యువేషన్ కి అప్పుడు మనకి హాల్ టికెట్లు ఇవన్నీ వస్తాయి, రూల్స్ రెగ్యులేషన్స్. నేను మెయిన్ కొన్ని పాయింట్స్ తీసుకున్నాను, అంటే బులెటిన్ చాలా ఎక్కువ పేజెస్ లో ఉంది. నేను మెయిన్ ఇవి ఏవైతే అవసరమో ఆ పాయింట్స్ అన్ని తీసుకున్నాను. మాకు 85 సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, సిటీస్ ఏవి ఎక్కడెక్కడ ఏ సిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలన్నా కూడా మీరు బులెటిన్ క్లియర్ గా చదువుకుంటే మీకు బాగా అర్థమైపోద్ది. ఓకే, ఇవైతే మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ మీరు చూసుకుని మీరు ఎగ్జామ్ అప్లై చేయండి. ఈ ఎగ్జామ్ మాత్రం కేర్ఫుల్ గా చదవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకి లాస్ట్ సెమిస్టర్ ఉన్న వాళ్ళు కావచ్చు, లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా హ్యాపీగా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూనే లాస్ట్ ఇయర్ చదువుతుండగానే ఇది మీరు ఎగ్జామ్ రాయడానికి చూడండి. ఎప్పుడైతే మీకు నెట్ ఎలిజిబిలిటీ ఉందో మీ పీజీకి ఒక ఈ సర్టిఫికేట్ మీరు అటాచ్ చేస్తే మీ పీజీకి ఇంకా వాల్యూ వస్తుంది. ఈ ప్రజెంట్ సినారియోలో యూజీసీ నెట్ కానీ ఏపీ సెట్ కానీ ఇవి లేకుండా మామూలుగా పీజీ చేస్తే పెద్దగా అక్కడ తక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో వీటికి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి అది కూడా యూజీసీ నెట్ కి చాలా ఎక్కువ వెయిటేజ్, అది చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. నెట్ క్వాలిఫై అయ్యారంటే చాలా వాళ్ళ నాలెడ్జబుల్ పర్సన్స్ గా ట్రీట్ చేస్తాం. ఈ జేఆర్ఎఫ్ వచ్చిందంటే అబ్బాయికి వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళగా సొసైటీలో మనకి అంత పేరు వస్తుంది. సో దయచేసి మీరు ఇప్పటి నుంచే కేర్ఫుల్ గా ప్రాక్టీస్ చేయండి. అలాగే టెక్స్ట్ బుక్స్ చదవండి. నెక్స్ట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఎనాలిసిస్ పార్ట్ గా మీరు రీజనింగ్ అథమెటిక్ ఇవన్నీ కూడా నాన్ మ్యాథ్స్ అయినా సరే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్ లో మీరు సక్సెస్ఫుల్ గా మీరు గెయిన్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో చెప్పండి, నేను అవి చదివి మీకు క్లారిఫై చేస్తాను. ఈ వీడియో ఎక్కడితో నేను కన్క్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.